నమస్కారమండి. మంచి ముచ్చట్లకు స్వాగతం. ఇప్పుడు మనం 'చిన్ను, మున్ను' అనే ఇద్దరు పిల్లల కథ గురించి చెప్పుకుందాం. అనగనగా చిన్ను, మున్ను అనే ఇద్దరు స్నేహితులుండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. ఇద్దరూ బాగా చదువుకునేవాళ్ళు కూడా. చక్కగా స్కూలుకి వెళ్ళేవారు. కానీ అంతకు మించి అల్లరి కూడా బాగా చేసేవాళ్ళు. చిన్ను, మున్ను వాళ్ళిల్లు కూడా పక్కపక్కనే. అందుకే వాళ్ళమ్మలిద్దరూ కూడా మంచి స్నేహితులే. ఒకరోజు చిన్ను, మున్ను ఇద్దరూ సాయంత్రం ఆడుకోడానికి బయటకు వెళ్లారు. వాళ్ళు ఆడుకుంటుంటే పెద్ద వర్షం పడింది. వర్షంలో హాయిగా తడిశారు. బురద నీళ్ళల్లో సరదాగా ఆడుకున్నారు. కాసేపయ్యాక వర్షం ఆగిపోయింది. ఒకరినొకరు బురదతో చూసుకుని నవ్వుకున్నారు. ఉన్నట్టుండి వాళ్ళమ్మలు గుర్తొచ్చారు. అమ్మో! అమ్మ మనల్నిలా చూస్తే మన పని అంతే అని ఇద్దరూ ఆలోచించి, సర్లే ఆడుకుంటుంటే పడ్డామని చెప్పేద్దాంలే అని ఇంటికి బయలుదేరారు. దారిలో వెళ్తుంటే ఒక ఆవు వర్షంలో తడుస్తూ నీళ్ళల్లో కట్టేసి ఉంది. అది చూసి ఇద్దరూ పాపం ఆవుకి జలుబు చేస్తుంది అని దాని కట్లు విప్పేశారు. తెల్లవారింది. రోజూ పొద్దున్నే వచ్చే సూరయ్య రాలేదు. ఇలా 3 రోజులు గడిచేసరికే సూరయ్యకేమైందా అని తెలుసుకుందామని చిన్ను వాళ్ళమ్మ సూరయ్య ఇంటికి వెళ్ళింది. సూరయ్యని "ఏం సూరయ్య పాలు పోయడానికి రాలేదు 3 రోజుల నుంచి" అని చిన్ను వాళ్ళమ్మ అడిగింది. "ఆవు కనిపించట్లేదు" అని సూరయ్య ఒక్కసారిగా ఏడ్చేశాడు. వాళ్ళమ్మలిద్దరూ సూరయ్య గురించి మాట్లాడుకోవడం, ఆవు గురించి మాట్లాడుకోవడం చిన్ను, మున్ను ఇద్దరూ విన్నారు. "మాకు తెలుసు ఆంటీ. మేమే ఆ ఆవుని తీసుకెళ్ళి ఒక గుడిసె దగ్గర నీడలో కట్టేశాము. అది మొన్న వర్షానికి నీళ్ళల్లో ఉంది. జలుబు చేస్తుంది. ఎవరూ ఆ చుట్టుపక్కల లేరు అని మేమే దాన్ని వేరే చోట పెట్టాము" అని చెప్పాడు చిన్ను. "మరి దానికి ఆహారం?" అన్నది మున్ను వాళ్ళమ్మ. "రోజూ మేమే ఆడుకోడానికి వెళ్తున్నాం కదా! అప్పుడు అక్కడ గడ్డి పెడతాం. రోజూ ఒక అరటిపండు కూడా పెడుతున్నాం" అన్నాడు చిన్ను. "ఒరేయ్! ఎంత పని చేశార్రా ఇద్దరూ. ఆవుని పోషించడం మీకేం తెలుస్తుంది? సర్లే కానీ మీ ఇద్దరూ తొందరగా వెళ్ళి సూరయ్య అంకుల్‌కి ఆవుని చూపించి సారీ చెప్పండి" అన్నది చిన్ను వాళ్ళమ్మ. ఇద్దరూ ఒక్క పరుగున సూరయ్య ఇంటికి వెళ్ళి ఆవు దగ్గరికి తీసుకెళ్లారు. అతను చాలా సంతోషించాడు. మర్నాడు చిన్ను వాళ్ళమ్మ, మున్ను వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి సూరయ్య ఇంటికి వెళ్లారు. "సూరయ్య, మా పిల్లలు నిన్ను చాలా ఇబ్బంది పెట్టారనుకుంటా. ఏమీ అనుకోకు" అన్నారిద్దరూ. "అదేం లేదండీ. నాకు కూడా బుద్ధొచ్చింది" అన్నాడు సూరయ్య. "అదేంటి సూరయ్య?" "అవునమ్మా. పాలిచ్చి నాకు తిండి పెట్టే ఆవును వర్షానికి వదలడం కూడా నా తప్పే కదమ్మా! దానికి కూడా తగిన గౌరవం ఇవ్వాల్సింది" అన్నాడు సూరయ్య. "పిల్లల్నేమీ అనకండమ్మా. వాళ్ళిద్దరి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి" అన్నాడు సూరయ్య. భలే చేశారు గదూ చిన్నూ, మున్నూ. సరే. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. ఉంటాను. బాయ్ బాయ్.